Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, ఆంధ్రప్రదేశ్లో జేఎల్ఎం ఉద్యోగాల భర్తీకి ఏపీ విద్యుత్ శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయేటువంటి ఉద్యోగాలకు గతంలో ఏ విధంగా అయితే రిక్రూట్మెంట్ చేశారో ఆ విధంగా కాకుండా సెలక్షన్ ప్రాసెస్ అయితే మార్చడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హత ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏజ్ ఎంత ఉండాలి, శాలరీ ఏ విధంగా ఉంటుంది, వీటితో పాటుగా మరికొన్ని పూర్తి వివరాలు అయితే చెప్తాను. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైందని నేను మీకు ఒక వీడియోలో అయితే చెప్పడం జరిగింది. మనకి అది పత్రికా ప్రకటన ద్వారా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈరోజు అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్తో పాటుగా అప్లై లింక్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే డీటెయిల్స్తో పాటుగా మరికొన్ని నోటిఫికేషన్ ఉన్నటువంటి పూర్తి వివరాలు అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కానీ మొదటిసారి మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే లేటెస్ట్ జెన్యూన్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కొన్ని నెంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు వాళ్ళకి మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు అప్డేట్స్ అనేవి అందించడం జరుగుతుంది. వీడియోను కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూడడం వల్ల పూర్తి క్లారిటీ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నుంచి విడుదలైతే చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఏపీ సిపిడిసిఎల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని ఇవ్వడం అయితే జరిగింది. ఎనర్జీ అసిస్టెంట్స్ అంటే జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మొత్తం 86 ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ అని కూడా ఈ ఉద్యోగాలకి పిలవడం అయితే జరుగుతుంది. 18 నుంచి 35 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఏ తేదీ నాటికి కౌంట్ చేస్తారు అంటే 2021 జనవరి 31వ తేదీ నాటికి ఈ యొక్క వయసు అనేది కౌంట్ చేయడం జరుగుతుంది. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సెలెక్ట్ అయ్యేటువంటి అభ్యర్థులకు 15,000 రూపాయలు పెర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 2 ఇయర్స్ మీకు ప్రొబిషనరీ పీరియడ్ అయితే ఉంటుంది. సెలెక్ట్ అయ్యేటువంటి అభ్యర్థులు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది. మనకి నోటిఫికేషన్ అనేది ఏపీ సిపిడిసిఎల్ నుంచి విడుదలైంది కనుక మనకి కొన్ని జిల్లాలు అనేవి లోకల్ అయితే అవుతాయి, మిగతా జిల్లాలన్నీ కూడా నాన్ లోకల్లోకి అయితే వస్తాయి. మొత్తంగా 3 జిల్లాలు అయితే లోకల్ అయితే అవుతాయి. నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ సిపిడిసిఎల్తో పాటుగా చాలామంది ఏపీ ఈపీడిసిఎల్తో పాటుగా ఏపీ ఎస్బిడిసిఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కోసం అయితే అడుగుతున్నారు. ఆ నోటిఫికేషన్స్ వచ్చేటప్పుడు కూడా మీకైతే చెప్తాను. బట్ అర్హతల విషయంలో మనకి సేమ్ అయితే ఉంటాయి కనుక వీడియోని మీరు పూర్తిగా చూడండి. మీకు అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కనుక మీరు అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు అప్లికేషన్ని ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 7వ తేదీ నుంచి మే 3వ తేదీ లోపు అప్లై అయితే చేయాలి. అప్లికేషన్కి సంబంధించినటువంటి ఫీజు అనేది మే 3వ తేదీ వరకు మాత్రమే అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకి వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ కానీ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మొత్తంగా 86 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. విజయవాడ సర్కిల్కి సంబంధించి 38 వేకెన్సీస్, గుంటూరు సర్కిల్కి సంబంధించి 13 వేకెన్సీస్, సిఆర్డిఏకి సంబంధించి 3 వేకెన్సీస్, ఒంగోలుకి సంబంధించి 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి ఏ రిజర్వేషన్ కేటగిరీలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా మీకు ఇక్కడ టేబుల్ రూపంలో ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా చూడొచ్చు. బీసీ క్యాండిడేట్స్కి 25% వేకెన్సీస్ అయితే ఉంటాయి. వీటితో పాటుగా 4% అనేవి ముస్లిం రిజర్వేషన్ కేటగిరీకి కేటాయిస్తారు. ఎస్సీకి సంబంధించి 15% వేకెన్సీస్ ఉంటాయి. ఎస్టీకి 6% వేకెన్సీస్, స్పోర్ట్స్ కేటగిరీలో 2% వేకెన్సీస్ అనేవి ఉండడం జరుగుతుంది అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి మరికొన్ని వివరాలు కానీ చూసుకుంటే ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు హెల్త్ అండ్ యాక్టివ్గా ఉండాలని కూడా చెప్పడం అయితే జరిగింది. ఏజ్ చూసుకున్నట్లయితే 18 నుంచి 35 సంవత్సరాలు అయితే ఉండాలని చెప్పాను కదా. అయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఏపీ డిస్కమ్స్లో ఎవరైనా సరే కాంట్రాక్ట్ వర్కర్స్గా వర్క్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఏపీ డిస్కమ్స్లో ఎంటర్ అయ్యేటప్పటికి ఉన్నటువంటి ఏజ్ని కౌంట్ చేయడం జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు కానీ చూసుకుంటే ఎనర్జీ అసిస్టెంట్స్ అనే ఈ ఉద్యోగాలకి ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా ఐటీ
ఐటీఐలో ఎవరైతే ఎలక్ట్రికల్ ట్రేడ్ కానీ లేదన్నట్లయితే వైర్మెన్ ట్రేడ్ కానీ చేస్తుంటారో ఎలిజిబుల్, లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అనేది ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్స్ మరియు రివైండింగ్ అనేది చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ అనేటువంటి కోర్స్ చేసిన ఎలిజిబుల్ అవుతారు. ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అనేటువంటి కోర్స్ చేసిన ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ బోర్డ్ అని కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ కి అనుగుణంగా ఈ ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది అని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. లోకల్ క్యాండిడేట్స్ ఎవరు అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా లోకల్ క్యాండిడేట్స్ అయితే అవుతారు. మిగతా వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ వాళ్ళు అయితే అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్లో 20% వేకెన్సీస్ అనేవి ఓపెన్ అంటే ఓపెన్ కాంపిటీషన్లో ఉంటాయి. వీటికి లోకల్ మరియు నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అవుతారు. 80% వేకెన్సీస్ అనేవి ఓన్లీ లోకల్ క్యాండిడేట్ మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. కాబట్టి నాన్ లోకల్ వాళ్ళు కూడా ఈ ఓపెన్లో ఉన్నటువంటి 20% వేకెన్సీస్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. అసలు లోకల్ క్యాండిడేట్ ఏ విధంగా పరిగణిస్తారు అంటే 4th నుంచి 10th వరకు కూడా ఎవరైతే వరుసగా 4 సంవత్సరాలు చదువుకుంటారో వాళ్ళు ఆ జిల్లాలో కానీ చదువుకున్నట్లయితే మీరు ఆ లోకల్ జిల్లాగా పరిగణించడం అయితే జరుగుతుంది 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా. సో ఓపెన్ ఇంకా ఎవరైనా సరే రెగ్యులర్గా చదవకుండా ఓపెన్లో మనకి 10th కట్టి పాస్ అవుతుంటారు. అలాంటి వారికి రెసిడెన్స్ సర్టిఫికేట్ ద్వారా మనకి ఓపెన్గా పరిగణించడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. అలా అని అందరూ కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ని ప్రూఫ్గా పెట్టడానికి అయితే అవ్వదు. ఎవరైతే ఇర్రెగ్యులర్గా అంటే ఓపెన్లో ప్రైవేట్ స్టడీ చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా 4th నుంచి 10th వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ చూపించినట్లయితే లోకల్ డిస్ట్రెస్గా పరిగణించడం అయితే జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడు స్టెప్ 1లో మీరు అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 2లో మీరు ఫీజు అనేది పే చేయాలి. ఫీజు చూసుకున్నట్లయితే ఓసీబీసీ క్యాండిడేట్స్కి 700 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 350 రూపాయల ఫీజు ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేసేటప్పుడు ఫీజు అనేది కూడా పేమెంట్ చేయాలి. మీరు ఎలాంటి పేమెంట్ మెథడ్ అయినా సరే యూజ్ చేయొచ్చు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, బ్యాంకింగ్, వీటితో పాటుగా చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయి. అప్లై చేసేటప్పుడు మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది పెట్టేటప్పుడు మీరు ఫోటోగ్రాఫ్తో పాటుగా సిగ్నేచర్ అనేది కలిపి మీరు స్కాన్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించి డెమో ఫోటో కూడా ఇక్కడ ఒకటి ఇవ్వడం అయితే చూడండి, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కొన్ని నెంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ నెంబర్స్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పారు. ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మనకి ఈసారి సెలక్షన్ ప్రాసెస్ అయితే చేంజ్ చేయడం జరిగింది. గతంసారి రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయలేదు. ఈసారి అయితే పరీక్ష కండక్ట్ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క పరీక్ష అనేది ఐటీఐ సిలబస్కి అనుగుణంగా ఉంటుందని చెప్పారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 40%, బీసీ వాళ్ళకి 35% రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% అయితే రావాల్సి ఉంటుందని చెప్పారు. ఎవరైతే ఏపీ డిస్కమ్స్లో వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ప్రతి 6 నెలలకి కూడా 1 మార్క్ చొప్పున మ్యాక్సిమం 20 మార్క్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి క్యాండిడేట్ హ్యావ్ టు అపీర్ ఫర్ ద ఫాలోయింగ్ టెస్ట్ అట్ సర్కిల్ హెడ్ క్వార్టర్స్ అని ఇవ్వడం అయితే జరిగింది. అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశంలో నిర్వహించేటువంటి టెస్ట్లకి అటెండ్ అవ్వాలి. పార్ట్ ఏకి సంబంధించి మనకి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. పార్ట్ బికి సంబంధించి పోల్ క్లింబింగ్ అయితే ఉంటుంది. పోల్ క్లింబింగ్కి మొత్తం 15 నిమిషాలు అయితే ఇస్తారు. అంటే పోల్ అనేది ఎక్కాలి. ఈ యొక్క పోల్ అనేది ఎక్కడానికి దిగడానికి కలిపి 15 నిమిషాలు అయితే ఇస్తారు. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎవరు కూడా జారిపోకూడదు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఎక్కిన తర్వాత మీరు టాప్ ఆఫ్ ది పోల్ని టచ్ చేసి చూపించాలి అని కూడా చెప్పడం అయితే జరిగింది. పార్ట్ సిలో చూసుకున్నట్లయితే మనకి మీటర్ రీడింగ్ అయితే ఉంటుంది, అది కూడా రావాలి. మీటర్ రీడింగ్కి 1:3 రేషియోలో అభ్యర్థుల్ని పిలవడం అయితే జరుగుతుందని చెప్పారు. పార్ట్ బిలో ఎవరైతే తప్పనిసరిగా అక్కడ ఇచ్చినటువంటి టెస్ట్లు ఉంటాయో అవన్నీ కూడా క్వాలిఫై అయితే కావాలి. అవి క్వాలిఫై కానట్లయితే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఈవెన్ మీకు రిటర్న్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చినా సరే పార్ట్ బిలో కానీ పాస్ కానట్లయితే మీరు ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారు అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్కి తీసుకుని వెళ్ళాలి. ఏజ్కి సంబంధించినటువంటి ప్రూఫ్ అనేది ఎస్ఎస్సి సర్టిఫికేట్ తీసుకుంటారు. క్వాలిఫికేషన్కి సంబంధించి ఎస్ఎస్సితో పాటుగా మిగతా ఏవైతే క్వాలిఫికేషన్స్ అడిగారో అవన్నీ కూడా వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. పర్మనెంట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో 4th నుంచి 10th క్లాస్ వరకు అవి మీకు లోకల్ క్యాండిడేచర్ని కన్ఫర్మ్ చేయడానికి ఉపయోగపడతాయి. వీటితో పాటుగా మరికొన్ని రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎవరైతే
ఎవరైతే ఓపెన్లో చదువుకుంటారో వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి నాట్ ఎలిజిబుల్ అని కూడా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయ్యేటువంటి అభ్యర్థులు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్పడం అయితే జరిగింది. ఆ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి గ్రామ పరిధిలో మీరు వర్క్ అయితే చేయాలి. వార్డు పరిధిలో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అనేది కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. అంతేకాకుండా మోడల్ పేపర్ కూడా ఒకటైతే ఇవ్వడం జరిగింది. మోడల్ పేపర్ కూడా మనకి తెలుగులో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీకు మోడల్ పేపర్ బట్టి అసలు ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అనేది కూడా అర్థమవుతుంది. దీంతో పాటుగా స్టడీ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మనకి ఏ విధంగా ఉండాలి, అంతేకాకుండా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉండాలని ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఎవరికి అంటే ఆల్రెడీ ఎవరైతే డిస్కమ్స్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు సంబంధిత అధికారి నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది పొంది ఉండాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసాం కదా. అప్లై చేసుకునే విధానంలో భాగంగా మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవాలి. క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే తదుపరి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఇంపార్టెంట్ డేట్స్తో పాటుగా యూజర్ గైడ్ అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా అప్లై ఆన్లైన్ అనేది మీరు క్లిక్ చేసినట్లయితే మీరు అప్లై అయితే చేయొచ్చు. అప్లై చేసుకున్న తర్వాత ఎవరైనా సరే అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కాంటాక్ట్ అస్ అనే డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ మీకు నోటిఫికేషన్లో కూడా కొన్ని నెంబర్స్ అయితే చూపించాను. ఆ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. సో కంప్లీట్గా అప్లై చేసుకునే విధానంతో పాటుగా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.